హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, పోస్ట్పోన్మెంట్ అవుతుందా అవ్వదా తర్వాత సంగతి. మనకి 25 డేస్ ఉంది. సో ఈ 25 డేస్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఇది ఒక చిన్న ప్లాన్, స్ట్రాటజీ అనుకుంటారా, ఇంకేమన్నా మీ ఇష్టం. సో 4 పేపర్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క పేపర్కి 6 డేస్ టైం ఇవ్వచ్చు. సో మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, పేపర్ 1లో ఏమి, పేపర్ 2లో ఏంది, 3 and 4లో ఏముంది అని చెప్పేసి చూద్దాము. 3 and 4 కంప్లీట్గా చదవాల్సిందే. 4th పేపర్ అయితే తెలంగాణ మూవ్మెంట్, సో అది స్కిప్ చేయరాదు. పేపర్ 3 ఎకానమీ, దాంట్లో ఏమేమి ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది కూడా చూద్దాము. సో ఫస్ట్ పేపర్ 1 గురించి వస్తే, దీంట్లో ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇవన్నీ క్లబ్ అయి వస్తాయి. సో అది కరెంట్ అఫైర్స్ దాంట్లోనే మాట్లాడుతున్నా. కరెంట్ అఫైర్స్ అసలు స్కిప్ చేయొద్దు. జనరల్ సైన్స్లో ఏంటి అంటే మనకి ఎక్కువగా విటమిన్స్ డెఫిషియన్సీ డిసీజెస్ ఇటువంటి అడిగినారు లాస్ట్ ఎగ్జామ్స్లో. సో అట్లనే అదే సీక్వెన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు మనం. వ్యాక్సిన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో డెఫిషియన్సీ డిసీజెస్ ఇటువంటి ఒకసారి చూసుకోవాలి. దెన్ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, మనకి న్యూస్లో ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి కవర్ అవుతాయి లాస్ట్ టైం లానే. సో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో కూడా చాలా కవర్ అయినాయి. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా మంచిగా కవర్ అయినాయి కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ న్యూస్లో ఎక్కువ ఏది ఫోకస్ ఉన్నదో చూసుకోవాలి. అండ్ ఇంకొక ముచ్చట ఏంటి అని అంటే, ప్రిలిమ్స్ రాసినప్పుడు మనకి స్టాటిక్తో పాటు డైనమిక్కి ఎక్కువ ఫోకస్ చేసిండ్రు. సో మనం ఈ రెండుటిని చూసుకోవాలి, స్టాటిక్ అండ్ డైనమిక్ రెండుటిని. దెన్ దాని తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, నేను ఆల్రెడీ PDF షేర్ చేసిన, అట్లీస్ట్ అది కంప్లీట్ చేసేసుకోండి, తొందరగా అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. దెన్ దాని తర్వాత లాజికల్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్, అది స్కిప్ చేయొద్దు. దాంట్లో స్కోరింగ్ టాపిక్ కాబట్టి అది స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇది పేపర్ 1 విషయానికి వస్తే. దెన్ కమింగ్ టు పేపర్ 2, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. హిస్టరీ మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాం, కొంచెం ఉంది, అది తొందరగా కంప్లీట్ చేసేద్దాం. హిస్టరీ రివిజన్ ఖచ్చితంగా 1 డేలో అయిపోవాలి. దెన్ దాని తర్వాత పాలిటీకి కూడా 1 డే సరిపోతుంది, ఎందుకంటే ఇంతకుముందే రివిజన్స్ చేసి ఉన్నాం కాబట్టి. సొసైటీకి మాత్రం 2 days పట్టవచ్చు, ఎందుకంటే మనం ఇప్పటివరకు అది ఎక్కువ ఫోకస్ చేయాలి, మన టార్గెట్స్లో అవి రాలేవు. సో సొసైటీకి ఒక 2 days కేటాయించవచ్చు. దీంట్లో ఏదైతే 1-2 days మిగులుతుందో అది పేపర్ 1 కన్నా పేపర్ 3 కన్నా మీకు ఏది డిఫికల్టీ అనిపిస్తే దానికి ఎక్కువ కేటాయించండి. దాని తర్వాత పేపర్ 3 గురించి మాట్లాడితే ఎకానమీ, తెలంగాణ అండ్ ఇండియా రెండు కలిపి చదవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫీ చాప్టర్ చదువుతున్నామంటే ఇండియా అండ్ తెలంగాణ రెండు సైమల్టేనియస్గా చదివేసేయండి. అట్లానే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఒక్కసారి, తెలంగాణ అండ్ ఇండియాకి ఒకసారి చదవండి. దెన్ ఇండస్ట్రియల్ సెక్టర్కి కూడా రెండు ఒకటేసారి చదవండి. నీతి ఆయోగ్ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్, రెండు ఒకటేసారి చదవండి. చాలామంది అడిగినారు ఏ బడ్జెట్ చదవాలి, ఏ ఇయర్ది అని. 2023ది ప్లస్ ఇంటరిమ్ బడ్జెట్, ఇవి రెండు కలిపి చదవండి. ఇప్పుడు మనకి ఎట్లా 22nd 23rdకి ఉంది కాబట్టి అది మేబీ ఎగ్జామ్లో కవర్ అవ్వకపోవచ్చు, బట్ చెప్పలేం, నాకు తెలిసి అయితే అవ్వకపోవచ్చు. బట్ చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్ కమిషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. సో ఇవైతే స్కిప్ చేయొద్దు. బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఒకటి ఇంపార్టెంట్, బడ్జెట్ ఒకటి ఇంపార్టెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ది, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్ కమిషన్స్, ఇవైతే అసలు స్కిప్ చేయకుండా ఉండాల్సిన టాపిక్. సో పేపర్ 4 6 days టైం తీసుకోండి. ఎందుకనంటే మనము పేపర్ 4 ఫస్ట్ టైం కదా చదివేది, రాసేది. ఇంతకుముందు చదివిన వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, టార్గెట్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి చదివిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో 6 days కంటిన్యూగా అండ్ లైన్గా సీక్వెన్స్గా చదవండి. ఇప్పుడొకటి అప్పుడొకటి ఆ తర్వాత ఒకటి అని ఇట్లా కాదు, డైవర్ట్ అవ్వకుండా చదవండి. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇట్లా లైన్గా చదవండి. థర్డ్ ఫేజ్ ఫస్ట్ చదివి తర్వాత సెకండ్ ఫేజ్ అట్లా కాదు. సో సీక్వెన్స్గా చదివితేనే వస్తుంది, మంచిగా అర్థమవుతుంది. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.